దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి డబ్బు కానీ, నీవు ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పని కొద్ది రోజుల తర్వాత నీకు తిరిగి ప్రతిఫలం అనుగ్రహించుటకు దేవుడు సహాయం చేస్తాడు. అదే సొలొమోను జీవితంలో ఆయన రాజుల గ్రంథంలో 1వ రాజులు 9వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో కూడా మీరు చదివితే, ఆయన కొన్ని వందల మనువులు బంగారు ఓడల నుంచి వర్తకుల ద్వారా ఆయన సంపాదించుకున్నాడు. ఆయన నీ ఆహారము నీటి మీద వేయు అంటే, ఒక డబ్బు కానీ, నీ విత్తనములు కానీ, దేవుడు ఇచ్చినటువంటి విత్తనములు కానీ నువ్వు నీటి మీద వేస్తే ఖచ్చితంగా తిరిగి నీకు అది ప్రతిఫలం ఇస్తుంది అనే ఉద్దేశంలో సొలొమోను రాజు ఎలా సంపాదించాలి, ఎలాగా ఆయన జీవితంలో ఒక పెట్టుబడి పెట్టినప్పుడు ఏ విధంగా తిరిగి ఆ పెట్టుబడి తిరిగి నీకు వస్తుంది అనే విధముగా ఈ ప్రసంగి గ్రంథంలో ఒక మాటను తెలియపరుస్తున్నాడు. మీరు ఇంకొక మాటను కూడా గమనించినట్లయితే, ఒక సేద్యం చేసిన సేద్యగాడు, ఒక రైతు, అతని దగ్గర ఉన్నటువంటి విత్తనములిచ్చు వడ్లు, విత్తనము కొరకు ఏర్పరచబడినటువంటి విత్తనము, ఆ వడ్లు, ఆ సీడ్స్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాచిపెట్టి వాటిని ఆ విత్తనములు చల్లినప్పుడు, అవి మొలిచినప్పుడు వాటిని మరలా పెరికి మరలా గుచ్చుతారు. అవి ఒక్కొక్క వెన్ను 300 వడ్లు ఇస్తుంది, 300 విత్తనాలు ఇస్తుంది. ఒక్క వడ్ల గింజ 300 వడ్ల గింజలను ఇస్తుంది. అంత ఆశీర్వాదము మనకు ఆ ఇన్వెస్ట్మెంట్, అది పెట్టుబడిలో మనకు కనబడుతుంది. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆహారము, నీ యొక్క డబ్బు కానీ, నీ విశ్వాసం అనే నీ జీవితంలో పెట్టుబడి కానీ, నీ ఆత్మీయమైనటువంటి వాక్యానుసారంగా జీవించే జీవితం కానీ, నీవు ఎప్పుడైతే విశ్వాసంతో ఏదైనా ఒక పని చేస్తావో ఆ పని ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యములను దేవుడు నీకు తెలియపరుస్తాడు. గొప్ప కార్యములు నీ జీవితంలో చూచేటట్లుగా దేవుడు నీకు తెలియపరుస్తాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా 14 వచనం, వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. అంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఒక కుమార్తె, ఇలాగ దేవునికి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మన జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆశీర్వాదాలు అలాగే వస్తాయి. దూరం నుంచి ఇప్పుడు నువ్వు ఆ నీటిలో ఆ సొలొమోనుకి నావలు ఉన్నాయి. ఆ నావలతో ఆహారం పంపించినప్పుడు తిరిగి అక్కడ ఆ ఆహారం దించి అక్కడ ఉన్నటువంటి పండినటువంటి పంటల్ని అవన్నీ కూడా ఈ యొక్క సొలొమోను దగ్గరికి బంగారును కూడా తీసుకొచ్చినటువంటి ఓడలు మనకు కనబడతాయి. అలాగా ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితంలో నువ్వేదైతే సంపాదించుకోవాలని అనుకుంటున్నావో దాన్ని క్రమమైనటువంటి జీవితంలో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు.
యేసుప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 13వ అధ్యాయంలో ఆయన 8వ వచనంలో, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినురుగాక అని చెప్పెను. అంటే అవి త్రోవ ప్రక్కలో పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి, రాతి నేల పడ్డాయి, మంచి నేల పడ్డాయి. అయితే వాటి క్రమం చొప్పున అవి త్రోవ ప్రక్కన పడినవి పక్షులు ఎత్తుకెళ్ళాయి. రాతి నేల పడిన ఏరు పారినందువలన అవి ఎదిగింది, కానీ చెట్టేమో ఏరు పారినందున ఎండిపోయింది. ముళ్ళ పొదలో పడినటువంటి చెట్టు విత్తనం ఏమైంది? ఐహిక విచారము, ధనమోహం చేత లేక ఆత్మీయంగా ఎదగలేక ఆ ముళ్ళు ఆ వ్యక్తిని లేక ఆ విత్తనమును అణిచివేసి ఎదగనీయకుండా. అలాగే కొన్ని మంచి నేలను పడిను, కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించాయి. దేవుడు నిన్ను 100 చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం దేవుని యొక్క మంచి నేలనే నీ జీవితాన్ని ఆయన సొలొమోను చెప్పినట్లు నీటి మీద నీ ఆహారము వేయండి. నీ విశ్వాసమైన పెట్టుబడితో నీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న కొద్ది ఆ మోతాదులో ఉన్నటువంటి ఆ డబ్బుని లేక నీ దగ్గర ఏదైతే ఉందో అవన్నీ ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అలాగే చేయగలిగితే ఖచ్చితంగా ఒక రోజుకి నీకు రిజల్ట్ ఉంటుంది. 126వ కీర్తనలో కూడా దేవుడు యాత్రా కీర్తనలో దావీదు జీవితంలో అంటాడు, 126:5వ వచనంలో, కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. అంటే ఒక పిడికడి విత్తనాలే సంతోషగానముతో పనులు మోస్తాడు. కన్నీళ్ళు విడుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. కాబట్టి ఒక రైతు ఆ వర్షం రాలేదా, లేకపోతే ఆ ప్రాంతంలో ఏదైనా కొంచెం నీరున్నా కానీ ఆ నీరుని మళ్లించి తన వ్యవసాయం కావాల్సినటువంటి ఆ సేద్యముకు కావాల్సినటువంటి తన పొలం వరకు ఆ నీరు రప్పించుకొని ఏ విధంగా శ్రమపడి దున్ని దాంట్లో ఉన్నటువంటి ఆ మొక్కలన్నీ వేసి దాన్ని శుద్ధిగా చేసి ఏ విధంగా ఆ నారు నాటి ఏ విధంగా 3-4 నెలలు జాగ్రత్త పరిచి 3 పుట్లు 4 పుట్లు ఏ విధంగా పండిస్తాడో, అదేవిధంగా నీ ఆత్మీయ జీవితం కూడా ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినమందు నీ జీవితంలో కూడా ఏదైతే ఈ నూతన సంవత్సరంలో 2025లో నువ్వు చేయాలని తలపెడుతున్నావో దాన్ని చేయుటకు నీ ఆహారము నువ్వు జాగ్రత్త పరచాలి, భద్రపరచాలి, కానీ కొంత నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి నా దగ్గర ఏం లేదు, యేసుప్రభువే వాక్యమైన విత్తనాలు ఆ రోజు శిష్యుల్లో చల్లకపోతే ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవం లేదు. గోధుమ గింజ భూమిలో పడి చావుకున్నట్లయితే అది ఒట్టిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఎంత గొప్ప విషయం! గెరారులో ఇస్సాకు ఒక్క విత్తనం వేసి 100 ఫలము ఆయన పొందాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి నీ చేతిలో ఉన్నది ఏదో దాన్ని ప్రభు కొరకు విత్తు, లేక నీ వ్యాపారం కొరకు విత్తు. నీ జీవితంలో నువ్వు నీ జీవితంలో ఏదైనా సంపాదించుకోవాలని ఒక కార్యం, ఒక చిన్న పని చేయి. ఈ సంవత్సరం సోమరిగా ఉండొద్దు. దేవుని పని కానీ లేకపోతే ఒక నీకు ఇష్టమైన పని కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు
నీవు నమ్మి విశ్వసించి అందులో విశ్వాసము కలిగి నిన్ను నీవు నమ్ముకొని నీ ఆత్మీయమైన జీవితంలో దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా తమ ఆహారమును నీటి మీద వేయాలని ఆశపడుతున్నారో, ఇన్వెస్ట్ చేయాలని ఆశపడుతున్నారో, వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి, గొప్ప కార్యాలు చేయండి. వారి జీవితంలో సంతోషం మీరు తిరిగి ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.